కన్నడలో తెరకెక్కిన కాంతారా చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. 14 కోట్లతో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లు కొల్లగొట్టింది. ఈ మూవీకి ప్రీక్వెల్గా వస్తున్న మూవీ కాంతారా చాప్టర్ 1 అనౌన్స్మెంట్ దగ్గర్నుంచే ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎన్నో అవాంతరాలు, ఎన్నో అడ్డంకులు దాటుకుని 2025 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్కి సిద్ధమవుతోంది కాంతారా చాప్టర్ 1. ఈ మూవీ ఓటీటీ రైట్స్కి రికార్డు ధర పలికినట్టు సమాచారం. కాంతారా చాప్టర్ 1 మూవీ ఓటీటీ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో 125 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ బడ్జెట్ 125 కోట్లు అంటే పెట్టిన పెట్టుబడిని కేవలం ఓటీటీ రైట్స్ ద్వారానే వెనక్కి రాబట్టేశాడు రిషబ్ శెట్టి. అలాగే కాంతారా చాప్టర్ 1 థియేట్రికల్ రైట్స్కి కూడా భారీగా డిమాండ్ నెలకొంది. కేవలం తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసమే 100 కోట్లు కోట్ చేస్తున్నట్టు సమాచారం. కాంతారా చాప్టర్ 1 మూవీకి అజనీష్ రోక్నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఓ సీన్లో రిషబ్ శెట్టిని 1500 మంది చేస్ చేసే సన్నివేశాన్ని చిత్రీకరించామని స్టంట్ కొరియోగ్రాఫర్ తెలియచేశాడు. ఈ మూవీ షూటింగ్ సమయంలో అనేక ప్రమాదాలు జరిగాయని, కొందరు టెక్నీషియన్లు కూడా మరణించారని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి జులైలో షూటింగ్ పూర్తి చేసుకున్న కాంతారా చాప్టర్ 1 మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కాంతారా మూవీలో నటించినందుకు 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న రిషబ్ శెట్టి ఈసారి కాంతారా చాప్టర్ 1 మూవీ కోసం ఏకంగా 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసే సంస్థలను సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 2022లో కాంతారా మూవీ తెలుగు రైట్స్ని 2 కోట్లకు దక్కించుకుంది గీతా ఆర్ట్స్. ఆ మూవీ తెలుగు 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి గీతా ఆర్ట్స్ సంస్థకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈసారి ఈ కాంతారా చాప్టర్ 1 మూవీకి భారీ క్రేజ్ ఉండడంతో శాండల్వుడ్ నుంచి కేజీఎఫ్ తర్వాత 2వ 1000 కోట్ల బొమ్మ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సినిమా పిచ్చోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.